అర్బన్లో ఎంత ఖర్చు పెట్టారు, రూరల్లో ఎంత ఖర్చు పెట్టారని మా దగ్గర క్లియర్గా డేటా ఉంది. హాస్పిటల్కి 3 కోట్ల రూపాయలు తెచ్చాం ఏలేసిన సిహెచ్సికి. అదే పిహెచ్సికి అక్కడ ఊళ్ళో టౌన్కి 80 లక్షలు తెచ్చాం. మంచినీటి ఇంటింటికి కొనేదానికి 36 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేశారు ఆ టైంలో. ఇవన్నీ పక్కన పెడితే కైలాసంలో జగనన్న కాలనీ ఒక నిరుపేద ప్రతి ఓడు సొంత ఇంటి ఉండాలని చెప్పి జగన్ గారు 60 కోట్ల రూపాయలు పెట్టి సైట్ అయితేనో ఇల్లు అయితేనో 60 కోట్ల రూపాయలు ఇళ్ల స్థలాలు అయితే ఇల్లు అయితే ఇచ్చారు. 60 కోట్ల రూపాయలు ఈ చరిత్రలో ఏ గవర్నమెంట్ ఆ ఇల్లు ఇవ్వలేదు, ఇప్పటికి ఇవ్వలేదు. అది కూడా తెలుసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే గత గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ 2019 నుంచి 24 దాకా ఉంది. 2014 నుంచి 19 వరకు టీడీపీ గవర్నమెంట్ ఉంది. ఏ అభివృద్ధి చేయలేదని చెప్పి మేము చెప్పాం. 2018-19లో ఏలేసరం వాళ్ళు ఎవరైనా ఎర్రవరం వెళ్ళాలంటే ఎలా వెళ్ళేవారు? లింగంపర్తి నుంచి సిరిపురం నుంచి వెళ్ళేవారు. మీకు గుర్తుందో లేదో. ఏలేసరం నుంచి ఎర్రవరం వరకు ఉన్న రోడ్డు చాలా చండాలంగా ఉండేది. గవర్నమెంట్ వచ్చిన వెంటనే అప్పుడున్న శాసనసభ్యులు గవర్నమెంట్తో పోరాడి దగ్గర 3 కోట్ల రూపాయలు తెచ్చి ఎర్రవరం నుంచి రవణపేట వరకు రోడ్ వేయడం జరిగింది. రవణపేట నుంచి అవతలది అదొక బిట్. అదేదో టెక్నికల్ పాయింట్స్ అని చెప్పి మన మేడం గారు కూడా మాట్లాడారు. అంటే చేసే వాళ్ళకి తెలుస్తుంది. అది ఇప్పుడు బ్రిడ్జ్ గురించి కానీ ఆ రోడ్డు గురించి కానీ కొన్ని టెక్నికల్ ఇబ్బందుల వల్ల అవుతున్నారు. అలాగే ఆ రోజు కూడా అప్పుడున్న శాసనసభ్యులకు కూడా టెక్నికల్ ఇబ్బందులు ఉండడం కొన్ని డిలే అయ్యేది. దానికి మనం ఎవరో కామెంట్ చేయకూడదు. ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది. నేను ఇంచుమించుగా 95-96 నుంచి వరపుల సుబ్బారావు డీసీబీ చైర్మన్ చేసినప్పటి నుంచి తిరుగుతున్నాం రాజకీయాల్లో. అసలు మంత్రుల దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది, సీఎం గారి దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది అనేది కొంచెం మాకు అవగాహన ఉంది, కూడా వెళ్తుంటాం కాబట్టి. దానివల్ల మేడం గారు చెప్పింది కూడా టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయన్నారు. చాలా కరెక్ట్ అది.